అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి, మీతో మాట్లాడడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి బేసజాలు లేవు. అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే 1000 రూపాయలు, దాదాపుగా సంవత్సరానికి 79 కోట్ల రూపాయలు ఖర్చైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు. మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి, రూపాయి భారం మీ మీద పడొద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఇండ్లల్లో ఉచిత కరెంట్, ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా, లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్ ఉండాలి. మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు. విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇయ్యరు. నేను ఆలోచన చేసిన, రైతులకు ఇచ్చినప్పుడు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము, తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన. అందుకే మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే, ఇవాళ ఈ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు, పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది. ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం. ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పని చేయాలి. మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా? బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు, మెరుగైన విద్యను పేదవాళ్లకు చేర్చిండు. కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు. మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా, మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పని చేయాలి. మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి. మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు. పేద ప్రజలకు విముక్తి జరగాలి. పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి. ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు. ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అనంటే మీరు పేదలకు చదువు చెప్పాలి. మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే, పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మా మిత్రులు, ప్రజాప్రతినిధులు, నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి. కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి. నా బాధ్యత మీదే. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది. ఈ ప్రభుత్వం మొన్న నిలబడ్డదన్నా, రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి. పేదలకు విద్యను నేర్పండి. పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి.
మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది, పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది. అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలలో కూడా మినీ స్టేడియంలు నిర్మించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా క్రీడల పట్ల విద్యార్థులను మళ్లించాలి. ఇవాళ నిన్న క్యాబినెట్లో నిఖత్ జరీన్కు అదేవిధంగా సిరాజ్కు రూల్స్ అన్ని మినహాయింపునిచ్చి గ్రూప్ 1 డిఎస్పీ పోస్టులు క్రీడలలో రాణించినందుకు ఇచ్చినాం. ఇవాళ మీరు పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించండి. ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం. స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం. సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్లుగా బయటకు వస్తారు, కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు. సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రే మేల్ అని మనం అనుకుంటున్నాం. మీరందరూ కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు. నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు. టీచర్లు ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్ళి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు, ఇంజనీర్ల కంటే మేస్త్రీలే మెరుగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ పట్టా పొందుతున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు. అందుకే ఆలోచన చేసి తెలంగాణలో 65 ఐటీఐలు ఉన్నాయి. ఈ 65 ఐటీఐలలో 30-40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారి వాళ్ళకి ప్లంబర్ గాను, ఎలక్ట్రీషియన్ గాను, మెకానిక్ గాను రకరకాల ట్రైనింగ్లు 30-40 సంవత్సరాల క్రితం తయారు చేసిన సిలబస్ వాళ్ళకి నేర్పుతున్నారు. చదువుకున్న చదువుకు బయటకు వస్తే సంబంధం లేకుండా పోయింది. నేర్చింది ఒకటైతే అవసరం ఇంకొకటి. అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను అన్నిటిని పరిశీలించి ఇవి ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి 2400 కోట్ల రూపాయలతోటి అందులో 86% అంటే దాదాపుగా 2100 కోట్లు టాటా సంస్థ కేటాయించింది. 316 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 86% వాళ్ళు ఇస్తే 14% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ 65 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం 4 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐలలో ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లో కానీ